ఓం నమ శివాయ. రేపు గురువారం అండి, సంకష్టర చతుర్థి అండి. చాలా మంచి రోజు అండి. సంకష్టర చతుర్థి పూజ ఎవరు చేస్తారో వాళ్ళకి ఎందులోనైనా సరే విజయం కలుగుతుందండి. సిద్ధి బుద్ధి మహాగణపతి ఆశీస్సులు ఉంటాయండి. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఆర్థిక సమస్యలు కానీ, అప్పుల బాధలు కానీ ఏ ఒక్కటైనా ఈ సంకష్టర చతుర్థి పూజ చేస్తే మీకు తిరిగి ఉంటుందండి. అలాగే రేపు మహాగణపతికి చక్కగా పూజ చేసుకోండి. లాంగ్ పూజ కూడా ఉందండి. మీరు చేయగలుగుతానంటే నండూరు శ్రీనివాసరావు గారు ఉంటారు కదండి, ఆయన వీడియో చూడండి, మీకు తెలుస్తుందండి. అలాగే షార్ట్లో చేసుకుంటాను, మేమంతా చేసుకోలేమంటే నేను ఎలా చేసుకుంటానో మీకు చెప్తానండి. పొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని మహాగణపతి దగ్గర దీపం వెలిగించుకొని గరిక పూసలు తెచ్చి అయ్యవారి దగ్గర సమర్పించుకొని ఓం గం గణాధిపతి నమ 21 సార్లు అనుకుంటే చాలా మంచిదండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలండి. సాయంత్రం స్నానం చేసి ఒక పీట వేసి ఆ పీట మీద మహాగణపతి కూర్చోబెట్టి పసుపు గణపతికి కూడా పెట్టాలండి. మళ్ళీ గరిక పూసలు, రెడ్ కలర్ గులాబీ పువ్వులు కానీ లేకపోతే మందార పువ్వులు మీకు అవైలబుల్గా ఉంటే పెట్టండి. అలాగే తండ్రి వారికి నైవేద్యాలు లడ్డూలు, బెల్లము, పాలు, పరమండం మీకు ఏది తోస్తే అది పెట్టండి. కానీ లడ్డూలు, బెల్లం అయితే కంపల్సరీ పెడితే మంచిదండి, మహాగణపతికి ఇష్టము. అలాగే మీ కోరికలు చెప్పుకోండి, ఆర్తితో భక్తితో చెప్పుకోండి. ఆ సిద్ధిబుద్ధి గణపయ్య మీ కోరికలన్నీ నెరవేరుస్తారండి. అలాగే తండ్రి అక్కడ ఉన్నారని పూజ చేయండి. మనకి ఎంత ఉంటే అంతలో పూజ చేసుకొని ఇక్కడ మహాగణపయ్య ఉన్నారు అని పూజ చేస్తే తప్పకుండా మన కోరికలు తీరుతాయండి. భక్తితో చేయండి ఏ ఒక్క పూజైనా. అలాగే ఈ సంకష్టహర చతుర్థి పూజ కథ కూడా ఉంటుందండి, మీరు యూట్యూబ్లో వేసుకొని విన్నా చాలా మంచిది. అలాగే మహాగణపయ్యవి 16 నామాలు ఉంటాయి కదండి, ఆ నామాలు చదివినా చాలా మంచిది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఓం గం గణాధిపతి నమః అనుకుంటే చాలా మంచిదండి. పూజ అంతా అయిపోయిన తర్వాత 3 మొట్టుకాయలు అలాగే 3 గుంజీలు తీసినా చాలా మంచిదండి. అలాగే రేపు సంకష్టహర కథ వినండి, లేకపోతే మీకు చదవాలని బుక్ ఉంటే బుక్ చదవండి, లేకపోతే వింటే చాలా మంచిదండి. అలాగే నాకు తెలిసి చిన్న స్టోరీ చెప్తానండి. ఒక ఊరిలో ఒక అతను ఉండేవారు. పొద్దున్న నుంచి ఆవులు మేపుకొని అలాగ ఆకలితోని ఆవులతో పాటు ఆయన ఉండిపోయారండి. ఉండిపోతూ సాయంత్రం 6 గంటలు ఆవులు తీసుకొని వచ్చి ఆ బాబు పేరు వినాయక అండి. వినాయక వినాయక అంటే పలకపోతే గణేశ 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 అని ఆ బాబు పలికారండి. కొంచెం మంచినీళ్ళు తీసుకురానా అని పొద్దున్న నుంచి ఏం తినకుండా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా అప్పుడు ఆ మంచినీళ్ళు తాగారండి. ఆయనకి ఎంతో మోక్షం పుణ్యం కూడా కలిగింది. ఈ సంకష్టహర చతుర్థి పూజ ఎవరు చేస్తారో వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుందండి. ముఖ్యంగా మంగళవారం పడే సంకష్టహర చతుర్థి ఎప్పుడు చేసినా చాలా మంచిదండి. ప్రతి నెలలో కూడా ఈ సంకష్టహర చతుర్థి పూజ వస్తుందండి. చేసుకుంటే దేనికి లోటు ఉండదండి. ఆ సిద్ధి బుద్ధి గణపయ్య అన్ని విజయాలు ప్రాప్తిస్తారండి. అందుకు మీ అందరికీ చెప్తున్నాను, ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. నేను పూజ చేసేటప్పుడు నాకు చిన్న బాబు అండి, అందుకే వీడియో తీయలేను మీకు, అందుకే ఇలా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ పూజ చేసుకోండి. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఓం గం గణాధిపతియే నమః.